आदाब नाज़रीन, रोज न्यूज में आपका खैर मकदम है। मैं हूं आपका मेजबान मसूद अहमद। आइए जल्दी से देखते हैं आज की स्पीड रोज न्यूज। సీజ్ చేసిన నా ఆటో ఇవ్వకపోతే పామును వదులుతా. ట్రాఫిక్ పోలీసులను బెదిరించిన డ్రైవర్. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వింత ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆటో నడుపుతున్న ఓ డ్రైవర్ను పోలీసులు ఆపగా పరీక్షలో రీడింగ్ 150 రావడంతో ఆటోను సీజ్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రైవర్ ఆటోలో ఉన్న తన సామగ్రి తెచ్చుకుంటానని చెప్పి లోపలి నుంచి ఒక పామును తీశాడు. ఆ పామును చేతికి చుట్టుకుని పోలీసులను బెదిరిస్తూ హల్చల్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా ఆ గందరగోళంలో పాముతో సహా పరారయ్యాడు. విధుల్లో ఉన్న పోలీసులను భయపెట్టడం, మద్యం తాగి వాహనం నడపడంపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ వింత చేష్టలు ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎప్పుడు ఎలా జరుగుతాయో కాని పోలీసులకు మాత్రం రకరకాల విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికిపోయిన వారు పోలీసుల నుండి తప్పించుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. కొందరు తమ పలుకుబడిని ఉపయోగిస్తే మరికొందరు రోడ్డుపై పడుకుని ఏడుస్తూ నానా హంగామా చేస్తుంటారు. అయితే తాజాగా పాతబస్తీలో జరిగిన ఒక సంఘటన మాత్రం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. తన ఆటోను సీజ్ చేసినందుకు ఏకంగా పాముతో పోలీసులను బెదిరించిన ఒక డ్రైవర్ ఉదంతం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. आज की स्पीड रोज न्यूज में बस इतना ही। मिलते हैं अगली न्यूज में।